సార్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు రిజైన్ చేయబోతున్నారు సీఎం పదవికి అన్న వార్తలు వినిపిస్తున్నాయి సార్. సుప్రీంకోర్టు ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక ఇష్యూలో అంటున్నారు. అయితే మరోపక్క ఇదంతా మోదీ గారి ప్లాన్, ఆయన ఈ విధంగా రిజైన్ చేసేలా ఒక కుట్ర పన్నారు అని చెప్పేసి ఇటు యోగి గారి వర్గం కూడా చెప్తుంది సార్. అసలు ఏం జరుగుతుంది మరి బీజేపీలో? మరి నిజంగా యోగి గారు రిజైన్ చేయబోతున్నారు, ఏం జరిగింది సార్? యోగికి మోడీకి ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. బట్ యోగిని అక్కడి నుంచి కదిలించడానికి కుదరట్లేదు మోడీకి. ఆ, ఎందుకంటే చాలా విషయాల్లో యోగి మోడీని ధిక్కరిస్తున్నాడు. ఆ, యోగికి చాలా బలమైన వర్గం కూడా సపోర్ట్ ఉంది. అందువల్ల మోడీకి ఇష్టం లేకపోయినా యోగిని నెలకొని ఉన్నా కూడా కంట్రోల్ చేయలేకుండా ఉన్నాడు. అందుకని ఇండైరెక్ట్ గా ఆ, యోగిని దెబ్బతీయడానికి మోడీ ట్రై చేస్తున్నాడు ఎప్పటి నుంచో. మనకు తెలుసు బీజేపీలో కూడా మోడీ తనకు ఇబ్బంది అవుతారనుకున్న వాళ్ళని, తనకు వ్యతిరేకరుగా మారుతారనుకున్న వాళ్ళని ఎలా తొక్కేశాడో, అద్వానీ దగ్గర నుంచి మురళీ మనోహర్ జోషి దగ్గర నుంచి ఈవెన్ గడ్కరీ దగ్గర నుంచి అందరినీ మనం చూస్తున్నాం. మోడీకి ఆ, ఇంకొక 5 ఏళ్ళు కూడా పరిపాలించాలని ఉందన్నమాట. అంటే మామూలుగా అయితే 75 ఏళ్ళకి రిజైన్ చేయాలి అయినా బీజేపీ రూల్ ప్రకారం. కానీ మోడీ చేసేట్టుగా లేడు. ఆల్రెడీ థర్డ్ టర్మ్ ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఫోర్త్ టర్మ్ కూడా తనే ప్రధానమంత్రిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే బీజేపీలో ఎక్కడా కూడా తనకు పోటీగా ఎవరు లేకుండా చూసుకుంటున్నారు. యోగి కొంత పోటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ తర్వాత మనకి అమిత్ షా కనిపిస్తాడు, యోగి కనిపిస్తాడు. అమిత్ షా ఏమో మోడీకి నీడలాగే ఉంటాడు. కానీ యోగి మాత్రం ఒక సర్వస్వతంత్ర ముఖ్యమంత్రి లాగా తను పనిచేస్తూ ఉంటాడు. చాలా విషయాల్లో మోడీని యోగి ధిక్కరిస్తూ ఉంటాడు. సో ఈ కాంటెక్స్ట్ లో యోగికి వ్యతిరేకంగా కూడా బలమైన వర్గం అక్కడ రాజపుట్లలో కూడా యోగికి వ్యతిరేకమైన బలమైన వర్గం ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక పరిణామం చోటు చేసుకునింది. అదేంటంటే యోగి ఉత్తరప్రదేశ్ లో ముఖ్యంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇండ్లను కూలగొట్టడం, దీన్ని బుల్డోజర్ జస్టిస్ అని పిలుస్తున్నారు. అంటే ఎవరైనా నేరం చేశారని చెప్తే వాళ్ళ ఇంటిని పోయి కూల్చేయడం, లేదు ఒక ఇంట్లో రెంట్కుండే వాళ్ళు ఏదన్నా తప్పు చేసినా కూడా వాళ్ళ ఇంటిని కూల్చేయడం, ఇలాగా ఈ బుల్డోజర్ ప్రభుత్వం లాగా అయిపోయింది. యోగిని బుల్డోజర్ నాథ్ అని, బుల్డోజర్ బాబా అని కూడా పిలుస్తున్నారు. 2017లో యోగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బుల్డోజర్ సంస్కృతి అనేది అక్కడ బలంగా పెరిగింది. సో వందలాది మంది ఇండ్లను యోగి కూలగొట్టేశారు బుల్డోజర్. దీని ఇన్స్పిరేషన్ తో మధ్యప్రదేశ్ లో కూడా 2002 ప్రాంతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అక్కడ కూడా బుల్డోజర్ ను పెద్ద ఎత్తున ఉపయోగించింది. ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ ని బుల్డోజర్ మామ అని కూడా పిలుస్తూ ఉంటారు. అట్లాగే దీని ఇన్స్పిరేషన్ తో ఢిల్లీ, గుజరాత్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో కూడా ఈ పోలీసులు లేకపోతే అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లను ఉపయోగించడం అనేది మొదలైంది. ఈ బుల్డోజర్ ఉపయోగించే సంస్కృతికి వ్యతిరేకంగా జమాయత్ ఉలమా ఈ హింద్ అనే ఒక సంస్థ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్ని వేసిందన్నమాట. అది నిన్న విచారణకు వచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ బెంచి దీన్ని విచారించింది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఆయన అక్కడ తుషార్ మెహతా ఆర్గ్యూ చేస్తే, ఇటు యూపీ ప్రభుత్వం తరఫున హరీష్ సాల్వే ఆర్గ్యూ చేశాడు. ఈ జమాతే ఉలమా ఈ హిందూ తరపున దుష్యంత్ రావే, ఆయన కూడా సీనియర్ అడ్వకేట్, ఆయన ఆర్గ్యూ చేశారు. సో దుష్యంత్ రావే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒక వ్యక్తి నేను ముద్దాయిగా ఉంటే ఆ ముద్దాయి ఇంటిని కూల్చే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ముద్దాయిగానే కాదు, నేరం చేసినా కూడా ఆ వ్యక్తిని కూల్చే అధికారం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు అనే ఆర్గ్యుమెంట్ ఈయన చేశాడు. దీనికి సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా యోగి ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేసింది. అసలు యోగి ప్రభుత్వానికి ఈ హక్కు ఎవరిచ్చారు, ఈ అధికారం ఎవరిచ్చారు? ఒక వ్యక్తి నేరం చేసినా లేకపోతే నేరం చేసినట్టు ఆరోపించబడినా ఆ వ్యక్తిని ఇంటిని కానీ ఆస్తులను కానీ కూలగొట్టే అధికారం ఏ ప్రభుత్వాలకి ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ అది ఇల్లీగల్ స్ట్రక్చర్ అంటే, ఇక్కడ హరీష్ సాల్వే ఏం ఆర్గ్యూ చేశాడంటే అవి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ గా కూలగొట్టారని చెప్పారు. దానికి సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఇల్లీగల్ స్ట్రక్చర్ కూలగొట్టాలంటే కూడా ఒక ప్రొసీజర్ ఉండాలి.
అంటే ముందుగా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, తగినంత సమయం ఇవ్వాలి, వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి, తర్వాత లీగల్ రెమెడీ ఎదుర్కోవడానికి వాళ్ళకి అవకాశం ఉండాలి. ఫైనల్గానే డిమాలిషన్ చేయాలి. అంతేగాని వితౌట్ నోటీసులు ఇవ్వకుండా ఒక వ్యక్తి మీద నేరం ఆరోపించబడుతుంది, ఆ వ్యక్తి ఇంటిని కూల్చేస్తారు. ఇల్లు అనేది అది రైట్ టు లివింగ్ అనమాట, రైట్ టు హౌసింగ్. అది ఆ ఫండమెంటల్ రైట్, అది ప్రాథమిక హక్కు భంగం కలిగించడమే అవుతుంది. అట్లాగే రైట్ టు డిగ్నిటీ అనేది కూడా మన రాజ్యాంగంలో చెప్పింది. ఒక మనిషి గౌరవంగా బతికే హక్కు కూడా ఉంటుంది. ఆ గౌరవానికి భంగం కలిగించే విధంగా నేరం ఆరోపించబడి వ్యక్తి లేదా నేరం చేసినట్టు రుజువైతే కూడా ఆ ఇంటిని వాళ్ళ ప్రాపర్టీస్ని కొలగొట్టే అధికారం ఏ పార్టీకి ఉండదు. ఎందుకంటే కోర్టు మాత్రమే పనిష్మెంట్ చేయాలి తప్ప ఎవరి పార్టీకి, ఏ ప్రభుత్వం పార్టీకి ఆ ప్రభుత్వం కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. ఇది యాక్చువల్గా దీన్ని డొమిసైడ్ అని పిలుస్తున్నారు. డొమిసైడ్ అంటే డొమెస్టిక్ కిల్లింగ్ అనమాట. అంటే ఎండ్లను కూలగొట్టడానికి డొమిసైడ్ అని, అర్బిసైడ్ అని కూడా పిలుస్తున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఉంది. ముఖ్యంగా ఇజ్రాయిల్ లో ఇది బలంగా ఉంది. అంటే పాలస్తీనా వాళ్ళ ఇండ్లు కూలగొట్టడం అనేది ఇజ్రాయిల్ ఎప్పటి నుంచో చేస్తుంది. ఎవరైతే తమకు పాలస్తీనా వాళ్ళని దెబ్బకొట్టాలనుకుంటుందో వాళ్ళ ఇండ్లను కూలగొట్టాలి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియాలో కూడా బుల్డోజర్ సంస్కృతిని ప్రవేశపెట్టారు. ఆ మధ్య రైతుల ఉద్యమాలు జరిగినప్పుడు కూడా రైతుల ఇండ్లను, కొంత రైతు నాయకుల ఇండ్లను కూడా బుల్డోజర్లతో కూలగొట్టడం చేసినప్పుడు షికావత్ లాంటి రైతు నాయకులు కూడా బీజేపీకి చాలా తీవ్రమైన అల్టిమేటివ్ ఇచ్చారు. మీరు కానీ బుల్డోజర్లు పంపిస్తే మేము వేలాది ట్రాక్టర్లు తీసుకొని వచ్చి బుల్డోజర్లను ఎదుర్కొంటాము అని కూడా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. సో ఈ బుల్డోజర్ల సంస్కృతి అనేది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వచ్చినాక పెద్ద ఎత్తున తన రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ముస్లిం నాయకులు కావచ్చు, వాళ్ళ ఇండ్లని టార్గెట్ చేయడం, వాళ్ళని రాత్రికి రాత్రి అది 60-70 ఏళ్ల బిల్డింగ్లైనా ఇండ్లైనా వాటిని కూలగొట్టేయడం. ఇల్లు అనేది కేవలం నివసించే ప్రాంతం కాదు, దాని చుట్టూ మనకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఎన్నో మెమరీస్ ఉంటాయి. మన పేరెంట్స్ లేకపోతే మన బంధువుల ఇండ్లలో నివసించుంటారు, చిన్నప్పుడు పెరుగుంటాము, అటాచ్మెంట్ ఉంటుంది. దాన్ని కూలగొట్టేయడం ద్వారా వాళ్ళు ఇవన్నీ కూడా కూల్చి వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ మెమరీస్, వాళ్ళ జీవన సంస్కృతి మొత్తం కూడా కూలిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇది అత్యంత ఘోరమైన చర్య అని నోటీసులు జారీ చేసింది. నోటీసులకి రిప్లై ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కోర్టులో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా తుషార్ మెహతాకి, ఇటు దుష్యంత్ దావేకి మధ్య జరిగింది. ఇద్దరు చాలా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే కోర్టు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇలాగా ఇక్కడ ఆర్గ్యూలు చేసి దీన్ని దిగజార్చండి, కోర్టు పరువునని కూడా చెప్పాల్సి వచ్చిందనమాట. సో ప్రధానంగా యోగి ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ కొలుస్తుంది. జహంగీర్ నగర్ ఢిల్లీలో ఇది మధ్యనే జరిగింది. చాలా చోట్ల ఈ బుల్డోజర్ సంస్కృతి అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎక్కడ ఎవరు నేరం చేసినారని వాళ్ళ మీద ఆరోపించినా వాళ్ళ ఇంట్లో కూలగొట్టేయడం అనేది బీజేపీ ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేసుకుంటుంది. ఇప్పుడు కోర్టు దీన్ని చేసింది. అలాగే కోర్టు ఇంకోటి కూడా ఏం చేస్తుందంటే, దేశవ్యాప్తంగా ఇలాగ ప్రాపర్టీలని కూలగొట్టాలనుకున్నప్పుడు అది ఇల్లీగల్ స్ట్రక్చర్ అయినా కూడా దీనికి దేశవ్యాప్తంగా కొన్ని రూల్స్ని, ప్రొసీజర్స్ని ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని మేము చేస్తామని కూడా ఈ గవాయ్ అండ్ విశ్వనాథన్ పెంచి చెప్పింది. సో దీన్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పండి అని తుషార్ మెహతాని ఆదేశించింది. తుషార్ మెహతా కూడా దానికి ఓకే చెప్పాడు. అంటే దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి ఎవరు కూలగొట్టాలనుకున్నా దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉండాలి, దానికి రూల్స్ ఉండాలి, దాన్ని ఫాలో కావాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా పేరుతో కూడా ఇది జరుగుతుంది. వితౌట్ నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూలగొడుతుంది. ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ నోటీసులు ఇవ్వలేదు, ముందస్తు ఇవ్వలేదు. సో దానికి రంగనాథ్ చెప్తున్న సమాధానం ఏంటంటే, ఎఫ్టీఎల్ ఆక్యుపై చేసి ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎఫ్టీఎల్ అది కాదనేది ఎలా తేలాలి? ఆయన అనుకుంటే సరిపోదు కదా. అది ఎఫ్టీఎల్ కాకపోవచ్చు, ఎఫ్టీఎల్ అని వాళ్ళు ఆరోపించవచ్చు. సో అలాగే ఆరోపించి వీళ్ళ బిల్డింగ్లన్నీ కూలగొట్టేస్తే రేపు పొద్దున మిడిల్ క్లాస్ కావచ్చు, పేదలు కావచ్చు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకునే హక్కు,
వాళ్ళ చెప్పుకునే హక్కు, లీగల్ రెమెడీస్ పొందే హక్కు లేకుండా ఇది చేయొచ్చా అన్నది కేవలం హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఈ చర్చ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అంటే ఇంకా అది తీర్పు ఇవ్వలేదు కానీ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ అనేవి చాలా వాల్యుబుల్ గా మనం చూడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.